ఈ ఊరందరికీ మంచి జరగాలని కోరుకునేది మీరు. అలాంటిది మీరు రాధని దీవిస్తే తప్పని ఎవరంటారు? అమ్మా, మీకింత ఐశ్వర్యాన్నిచ్చిన ఆ భగవంతుడు ఐదోతనాన్ని దూరం చేసి మీకు అన్యాయం చేశాడు. అంత మాత్రాన మీరు దీవిస్తే అమ్మాయికి అపకారం జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు? ముందు మనస్ఫూర్తిగా దీవించండమ్మా. వంగొద్దమ్మా. ఏంటమ్మా ఈ కన్నీళ్ళు? ఇక్కడ జరుగుతున్న సీమంతంలో నీకేమైనా లోటు కనిపించిందా? మాకే తెలియకుండా నిన్నేమైనా బాధ పెట్టావా? చెప్పమ్మా. లేదండి, నేను రాధని అనాథనని నాకు తెలుసు. కన్నవారికి దూరమైన దురదృష్టవంతురాలిని. అలాంటి నాకు ఈరోజు ఈ కుటుంబం నచ్చింది. నా తల్లిదండ్రులు ఉన్నా సరే ఇంత గొప్పగా చూసుకునేవారు కాదేమో, నా గురించి ఇంత ప్రేమగా ఆలోచించేవారు కాదేమో. కానీ ఈ ఇంట్లోనే నాకు ఇంత ఆదరణ దొరుకుతుంది. నా గురించి మీరు, మురారి గారు, అన్నయ్య గారు, సత్య ఇలా అందరూ ఆలోచిస్తుంటే, నా కోసం మీరిదంతా చేస్తూ ఉంటే ఆనందంతో నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇవి బాధ వల్లొచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందం వల్లొచ్చిన ఆనంద బాష్పాలు. ఎంత మాటమ్మా! చెప్పాను కదా, నువ్వు మా మనిషివి, మా ఇంటి మనిషివి అని. ఈ ఇంటి వ్యక్తి కోసం ఇది చేయడం మా బాధ్యత. దాని గురించి నువ్విలా బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండు. కూర్చో. అమ్మా నీలిమా, పెద్దమ్మా రండి కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇంక మేం బయలుదేరతాం. అయ్యో అదేంటండి? అదేంటి పెద్దమ్మా, అప్పుడే వెళ్ళిపోతారా? నిన్నొచ్చాము, నీతో సరదాగా ఉన్నాం, ఇంక వెళ్ళాలి కదా, వెళ్ళొస్తాం. నిజంగా మీరంతా చాలా మంచివాళ్ళండి. మా నీలిమ మీ ఇంటి కోడలు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేమింక బయలుదేరతాం. మీ కూతురి ఇంట్లో ఉంటున్నందుకు మీరంత సంతోషిస్తున్నారు కదా, మరి మీ కూతురు సంతోషాన్ని చూడకుండా ఎక్కడికెళ్ళిపోతారు? ఏ ఆడపిల్ల పుట్టింట్లో ఉండిపోలేదు కదండి. చూడండి, ఇది అందరి ఇల్లు. మనమందరం కలిసి ఉండాలని నా చెల్లెమ్మ కోరుకుంటుంది. అందుకే మీరిక్కడుంటే బాగుంటుంది. అవును, ఏదో నిన్న పరిచయం అయ్యాం కదా అని ఇక్కడే మీ ఉండిపోవడం ఎంతవరకు బాగుంటుంది? చూడమ్మా, మీరు ఎప్పుడు పరిచయం అయినా సరే నీలిమకు మీరు కావలసిన వాళ్ళు. నీలిమ మా ఇంటి మనిషి అయినప్పుడు మీరు కూడా మా వాళ్లే. మన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందులో తప్పు లేదనుకుంటాను. నేను చెప్పాను కదా పెద్దమ్మా, ఇక్కడ అందరూ మంచి వాళ్ళే ఉంటారు అని. మీరు కూడా మాతో ఉంటే బాగుంటుంది. ఆంటీ ఒప్పుకున్నాక కాదనటం ఎందుకు? అది కాదమ్మా, ఎంత అయిన వాళ్ళమైనా సరే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అప్పుడే బంధాలైనా బంధుత్వాలైనా బలంగా ఉంటాయి. అందుకే మా ఇంటికి మేం వెళ్తామంటున్నాను. ఇది పరా ఇల్లు అనుకోవద్దని మేమంటున్నాం కదండి. అందరూ ఒకే ఇంట్లో ఉంటే బంధాలు మరింత బలపడతాయి. అందరం సంతోషంగా ఉంటాం. నీలిమ మా మనిషిని చెప్పి మేవెంత అనుకున్నా మీరు కూడా ఉంటే ఆ ఆనందం తన కళ్ళల్లో ఉంటుంది. మీరిక్కడే ఉంటే తను మరింత హ్యాపీగా ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నాం. చూడండి, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా అభిమానం అనేది మనసులో ఉండాలి.
అది ఉన్నంతకాలం ఎవరిలో ఎలాంటి ఇబ్బంది రాదు. చూడండి, మీరు పరాయి వాళ్ళని ఇక్కడెవ్వరు అనుకోవట్లేదు. అలాగే మీరు కూడా మేమంతా మీ వాళ్ళమే అనుకుంటే ఇక్కడుండండి, లేదంటే మీ ఇష్టం. అయ్యో ఎంత మాటండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మా నేను తప్ప మాకంటూ ఎవరూ లేరనుకున్నాం. కానీ ఈరోజు ఇంతమంది మా వాళ్ళు ఉన్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరింకే ఆ సంతోషాన్ని మరొక్క రోజులోనే ఎందుకు దూరం చేసుకోవడం? హాయిగా అందరం ఇక్కడే కలిసిందాం. నీలిమా, వాళ్ళిక మీదట ఇక్కడే ఉంటారు. వాళ్ళుండటానికి గది చూపించు. నిజంగా మేం చాలా అదృష్టవంతులమండి. అనుకోకుండా యాక్సిడెంట్లో పరిచయమైన నీలిమ వల్ల మా జీవితాలిలా మారుతాయని కలలో కూడా ఊహించుకోలేకపోయాం. ఎన్ని రోజులు ఇదే ఊర్లో ఉంటున్నా మేం ఒంటరిగానే ఉన్నాం. మా వాళ్ళు ఎవరూ లేరని బాధపడ్డాం. కాని ఒక్క రోజులోనే మా రాతిలా మారిపోయింది. ఎవరూ లేని మాకు ఇంతమంది బంధువులొస్తారని అసలు ఊహించలేకపోయామండి. పెద్దమ్మా, వీళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆత్మీయత, అభిమానానికి ఈ ఇల్లు మారుపేరు. ఇక్కడ ఒకప్పుడు ఒక దేవత ఉండేది. అందరి గురించి ఆలోచించేది, అందరి మంచి కోరుకునేది. నిజానికి తన వల్లే నాలో కూడా ఇంత మార్పు వచ్చింది. అలాంటి మనిషి మా మధ్య లేదు అని మేమందరం బాధపడ్డాం. మన అనుకునే వాళ్ళని ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ వదులుకోరు. మీరు మాతో ఉండటం మాకు ఆనందం, నేను మీతో ఉండటం మీకు ఆనందం. అందరం ఇక నుండి కలిసుంటామని వినటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నీలిమా, ఆయన వాళ్ళు ఎంతమందున్నా, ఆత్మీయత ఎంతమంది పంచినా, అమ్మ తరపు వారనేసరికి ఆడపిల్లలకి తెలియని అభిమానం వస్తుంది. ఆ కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది. నీలో నేనదే చూశాను. అందుకే నీ వాళ్ళు నీతో ఉండాలి, మనమందరం సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ఆనందం ఎంతోసేపు ఉండదు రాదా, అంతా ఆవిరైపోతుంది. ఇప్పుడు చిరునవ్వులతో ఉన్న నీ మొహం కాసేపట్లో చిన్నబోతుంది. కళకళ్లాడుతున్న ఇంట్లో కొద్దిసేపట్లో కన్నీళ్లు మొదలవుతాయి. అమ్మా!